అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, డ్వాక్రాలో ఉన్న మహిళలకు అండ్ యువతకు టీడీపీ ప్రభుత్వం ఒక ముఖ్యమైన కీలక నిర్ణయం తీసుకుందండి. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చదువుకుని ఖాళీగా ఉన్న యువతలకు, మహిళల కోసం సరికొత్త ఆలోచన అయితే చేసిందండి. డ్వాక్రా గ్రూపుల తరహాలో సరికొత్తగా నైబర్హుడ్ బిజినెస్ అంటే ఇరుగు పొరుగు వారు ఉండే వ్యాపారం చేసుకుంటుంటారు కదండి, వాళ్ళకు సంబంధించి ఒక కొత్త విధానాన్ని అయితే తీసుకురాబోతుంది. చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న మహిళలకు అలాగే యువతలతో ప్రత్యేకంగా డ్వాక్రా గ్రూప్ తరహాలో సంఘాలను అయితే ఏర్పాటు చేయబోతుంది. ముందుగా మహిళలు యువతకు అమలు చేసి ఆ తర్వాత పురుషులు యువకులకు కూడా అమలు చేయాలని అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో 1.10 కోట్లకు పైగానే డ్వాక్రా మహిళలపై సెర్ప్ ద్వారా సర్వే కూడా చేయడం జరుగుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల పిల్లలు ఎంతవరకు చదివారు, ప్రస్తుతం చదువుతున్న వారు ఉన్నారా లేదా, ఉద్యోగం చేస్తున్నారా, లేకపోతే వ్యవసాయం అనేది చేస్తున్నారా, లేకపోతే స్వయం ఉపాధి వైపు వచ్చేందుకు ఆసక్తి ఏమైనా ఉందా, ఏ రకం జీవనోపాధిపై ఆసక్తి ఉంది అనే వివరాలు అయితే మన టీడీపీ ప్రభుత్వం సేకరించడం అయితే జరుగుతుంది. ఇప్పటికే వ్యవసాయం, స్వయం ఉపాధి చేస్తూ మరింతగా అభివృద్ధి చెందేందుకు ఆసక్తిగా ఉన్న వారి వివరాలను కూడా 4 రోజులు సేకరించాలని సెర్ప్ చేపట్టిన ఈ సర్వేలో దాదాపుగా 20 లక్షల మంది మహిళలు మరియు యువతలు స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్నారని వెల్లడించడం అయితే జరిగింది. సెర్ప్ ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద 100 నైబర్హుడ్ బిజినెస్ యూనిట్లను ఏర్పాటుకు కసరత్తు చేయడం జరిగింది మన టీడీపీ ప్రభుత్వ సెర్ప్ అధికారులు. ఇకపోతే నైబర్హుడ్ బిజినెస్ యూనిట్ల ద్వారా మహిళలకు అలాగే యువతలకు ఉపాధిని కల్పించేందుకు ఎంఎస్ఈఎం ఈ శాఖనైతే అనుసంధానం చేస్తారు. ఇంటి నుంచి దూరం వెళ్లకుండా ఎక్కడికక్కడ వారి ఆసక్తికి అనుగుణంగానే ఈ స్వయం ఉపాధి కల్పించడమే ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఈ సంఘాల్లోని సభ్యులంతా కలిసి పని చేసేందుకు వీలుగా వర్క్ స్పేస్ అండ్ వర్క్ స్టేషన్లను కూడా ఏర్పాట్లు చేస్తారు మన టీడీపీ ప్రభుత్వం. అయితే ఈ గ్రూపులను సహకార సంఘాల కింద రిజిస్టర్ అయితే చేయడం జరుగుతుంది. 12 విభాగాల్లో యువత చదువుకు తగిన విధంగా స్వయం ఉపాధి మార్గాలను అయితే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించడం అయితే జరుగుతుంది. ఇకపోతే రీటైల్ స్టోర్లు, ఫుడ్ అండ్ బెవరేజ్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్ కేర్, హోమ్ అండ్ గార్డెన్, ఎంటర్టైన్మెంట్ అండ్ రీక్రియేషన్ మరియు ఆటోమోటివ్ సర్వీసెస్, స్పెషాలిటీ షాప్స్, కల్చరల్ అండ్ కమ్యూనిటీ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, ఐటీ, లీగల్, అకౌంట్ అండ్ ట్యాక్స్ సర్వీసెస్, కన్సల్టింగ్ సర్వీసెస్ తో పాటుగా ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో 49 జీవనోపాధి మార్గాలను మన ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు బ్యాంకులు అండ్ ఆర్థిక సంస్థల నుంచి వీటికి ఏర్పాటు సహకారం కూడా అందించబోతుంది. ఆన్లైన్ లో మార్కెట్ కు వీలుగా శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సంఘాల పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేకంగా సంబంధించి ఎన్బియు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇందులో బ్యాంకింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషియాలజీ బిజినెస్ యూనిట్ల ఏర్పాటుకు ఎంపిక చేసే సంఘంలో 5 నుంచి 1000 మంది సభ్యులు ఉండొచ్చని, ప్రభుత్వం 10 నుంచి పీజీ వరకు చదువుకున్న వారికి అనువైన స్వయం ఉపాధిని ఎంపిక చేయడం అయితే జరిగింది. సో డ్వాక్రా మహిళలకు, ఒక యువతలకు సంబంధించి మన టీడీపీ ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. సో ఇది వెంటనే మీరు అప్లై చేసుకొని మీరు దీనికి కూడా ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి.